RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో సాంఘిక శాస్త్రం సబ్జెక్టు బోధించడానికి టీచర్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ 3 నెలల్లో 10th క్లాస్ పరీక్షలు ఉన్నందున సాంఘిక శాస్త్రం సబ్జెక్టు చెప్పేవారు లేక పరీక్షలు ఫెయిల్ అవుతామని భయపడుతున్నామని ఇప్పటికైనా డీఈఓ కలెక్టర్ స్పందించి సాంఘిక శాస్త్రం టీచర్ను నియమించాలని విద్యార్థులు గ్రామ ప్రజలు కోరుతున్నారు. నా పేరు కుశాల్ సాయి. నేను 10వ తరగతి చదువుతున్నా జెడ్పీహెచ్ఎస్ పోల్కంపల్లిలో. మాకు సోషల్ టీచర్ లేదు. దీని కారణంగా మాకు సబ్జెక్ట్ చాలా దెబ్బతింటుంది. ఒక 3 నెలలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డిఓ సార్ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎట్లయినా మాకు సోషల్ టీచర్ తెప్పియాలని అనుకుంటున్నాము. పోల్కంపల్లి ఈరోజు మాకు సోషల్ టీచర్ లేనందు కారణం వల్ల మాకు చాలా సబ్జెక్ట్ కానందువల్ల చాలా దెబ్బతింటున్నాం. మేము ఆ సబ్జెక్ట్ కావాలని కలెక్టర్ అండ్ టీచర్ రావాలని కోరుకుంటాం. సార్ మీరు ఎట్లనైనా ప్రయత్నించి సోషల్ సార్ని ఈ పోల్కంపల్లి జెడ్పీహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్కి రప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్లో సోషల్ టీచర్ లేనందున మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా 3 months అయితే మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ టీచర్ వాళ్ళు చెప్తారు కానీ మాకేమీ అర్థం కావట్లేదు. కలెక్టర్కి డిఓ గారికి జెడ్పీహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్కి టీచర్ని తెప్పిస్తారని కోరుకుంటున్నాను. గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ హై స్కూల్లో సోషల్ టీచరు లేడు. ఆయన పోయిన స్కూల్ తెరవకముందే మార్చిలో రిటైర్మెంట్ అయిండు. స్కూలు జూన్లో తెరిచారు. ఇంతవరకు సోషల్ టీచర్ లేడు. ఇవాళ సోషలే ముఖ్యమైంది. భవిష్యత్తులో నాలెడ్జ్ రావాలంటే పిల్లలకు సోషల్ ముఖ్యం. ఈ సోషలీ లేకపోతే పిల్లలు చదివి కూడా వేస్ట్ అనిపిస్తారు. ఇప్పుడు ఇంకో 3 నెలల్లో 10th క్లాసులు ఉన్నాయి. వీళ్ళు ఈ సోషల్ లేకపోతే ఈ సమాజం గురించి ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి వీళ్ళు ఏం రాయగలుగుతారు? సోషల్ గురించి. సోషల్లో ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ జీవితం మళ్ళీ ఓ సంవత్సరం ఇంటికి పోయే పరిస్థితి ఉంది. దీనిపైన ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు డిఈ కానీ ఎంఈఓ కానీ ఎందుకు దీన్ని స్పందించలేకపోతున్నారు? మన పక్కనే ఒంగూరు మండలంలో 6 కిలోమీటర్లు. అక్కడ సోషల్ టీచర్లు అదనంగా 3 ఉన్నారంట. ఒకరిని పంపించవచ్చు కదా. ఆయనకు అధికారం ఉన్నది. ఎక్కడెక్కడైతే ఏ స్కూల్లో సరిగా టీచర్లు లేరో చూసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. అధికారం ఇచ్చారు మండలం మొత్తం మీద. ఆయన ఏం చేస్తున్నట్టు ఆ మండలంలో కూర్చొని ఆయన టీచర్లను పెట్టుకుంటే కన్వా స్కూళ్ళని ఏమైపోవాలి? ఆయన ఊరికి ఆలోచించి దీని మీద స్పందించి ఈ 3 నెలలన్నా కనీసం ఈ బాలలని వీళ్లకు ఈ విద్యార్థులకు కనీసం అవగాహన తీసుకొచ్చి వీళ్ళని భవిష్యత్తు భావతరాలకు వీళ్లకు పునాది వేయాలని మేము ఈ పోల్కంపల్లి గ్రామం తరఫున మేము అడగడం జరిగింది. ఇప్పటికీ మేము 3-4 సార్లు మన హెడ్ మాస్టర్ నుంచి కలుస్తున్నాం. సార్ అందరూ టీచర్లు ఉన్నారా అని అడిగిన ఒక సోషల్ లీడర్ అన్నాడు. మరి దీని మీద ఏమైనా ప్రయత్నం చేయండి సార్, మీకు మేము సహకారం ఉంటుంది అన్నాడు. చేస్తుండయా వస్తుండనే చెప్తుండే కానీ ఇంతవరకు లేడు. ఈరోజు కూడా రావడం జరిగింది. ఆయన డిఓ గారికి ఫోన్ చేస్తున్నాను, నేనేం చేస్తూ రావడం లేదంటే మా ఊరికి ఒక టీచర్ సోషల్ టీచరు రాసుకున్నంట. రాసుకున్న తర్వాత ఆయన రాను నేనని మళ్ళీ ఎంకికి రిటర్న్ పెట్టుకున్నారు. అంటే ఒకసారి అనౌన్స్ చేసినాక ఈ కలెక్టర్లు కానీ సంబంధించిన శాఖకు మంత్రులు కానీ వాళ్ళని పోయేటట్టు చేయాలి. ఇది ఇంకొక రాజకీయంగా చేసి కొంత వీళ్ళు ఎంటికి తీసుకోపోవడానికి ఉంది. నాకు ఆ ఎమ్మెల్యే మంత్రి తెలుసని. కానీ మరి మీరు మంత్రుల దగ్గర అందరూ పోయి హైదరాబాదు, కల్వకుర్తి, అచ్చంపేట టౌన్లోనే ఉంటే గ్రామీణ ప్రాంతాలకు ఏ టీచర్ రావాలి? మరి అంటే ఎక్కడ రాజకీయం తెలియనటువంటి టీచరు, అమాయకమైనటువంటి టీచర్ వచ్చి ఈ గ్రామాలలో చెప్పాలి. డబ్బు, ధనబలం, అధికార బలం ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళేమో టౌన్లలో చెప్తారా? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఒక్కసారి అనుమతి చేసినాక అదే గ్రామానికి పోయి ఆడ స్కూల్లో చెప్పాలి.
నీకు ఎండాకాలంలో చదువు అయిపోయినాక అప్పుడు పెట్టుకొని నీవు చేయాలనుకుంటే, కానీ చదువు చెప్పే ముంగల ఈ పిల్లల ఒకసారి ఇంటికి పోతే ఇంకా సంవత్సరం ఎవరు రారంట. అంటే ఈ పిల్లల భవిష్యత్తు ఇక్కడ దెబ్బతిన్నట్టే కదా. దీనిపైన పోల్కంపల్లి తరపున మాకు మా విద్యార్థులకు టీచర్ కావాలని మేము కోరుతూ ఈ గ్రామం తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం.